Hi all of you, welcome back to my channel. So 2025లో ఫస్ట్ ట్రిప్ ఇట్ వాస్ టు ఈషా ఫౌండేషన్ విచ్ ఇస్ ఎట్ కోయంబత్తూర్ అనమాట. ఈ శివుడు స్టాచ్యూ చూసి అయితే సూపర్గా అనిపించింది నాకైతే. సో వీ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు కోయంబత్తూర్ అంటే స్లీపర్లో వెళ్ళాము బికాస్ ట్రైన్ అయితే అవైలబుల్ లేకుండే అండి. సో అలా అని చెప్పేసి ఇట్స్ లైక్ 14 to 15 hours జర్నీ, ఆల్మోస్ట్ 1000 kilometers ఫ్రమ్ హైదరాబాద్. సో మనకి 4 o'clock అలా బయలుదేరితే నెక్స్ట్ డే రోజు 8 to 9 లోపలైతే దిగిపోతాము. అండ్ కోయంబత్తూర్లో దిగిన తర్వాత అక్కడి నుంచి మనకి ఈషా ఫౌండేషన్కి అయితే బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. 14C 14D అయితే వెళ్తాయి గాంధీపురం బస్ స్టాప్లో. సో అక్కడి నుంచి మనమైతే బస్లో వెళ్ళొచ్చు. సో మేమైతే అక్కడి నుంచి ఇంకా బస్లోనే వెళ్ళాము. కాకపోతే అకామిడేషన్ ఏంటి అంటే ఈషాలో దొరకలేదండి. సో అది అక్కడ కావాలి అంటే ఫస్టే మనం బుక్ చేసుకోవాలి. నేను చూసినప్పుడు అయితే 3 months ప్రయర్ బుక్ చేసుకున్నారనమాట. సో ఇంకా కొంచెం దగ్గరలో అలందురాయ అని ప్లేస్ ఉందన్నమాట. అక్కడైతే తీసుకున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ దిస్ ఇస్ ద బస్ స్టాప్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈషాకి వెళ్ళడానికి బస్సెస్ అయితే ఉంటాయి. మేము వెళ్ళింది భోగి రోజు. సో అందరి ఇంటి ముందు ఇలా మంచిగా అలకేసి ముగ్గులు అయితే పెట్టారనమాట. అంటే అక్కడ ఇలా చేస్తారేమో, లైక్ ఎవ్రీ ఇంటి ముందు ముగ్గులు కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ మేము తీసుకెళ్ళిన సెకినాలు అరిసెనాలతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఫైనలీ ఐఎమ్ ఎట్ మై డ్రీమ్ ప్లేస్ ఈషా ఫౌండేషన్. సో ఈ శివుడి స్టాచ్యూ చూసినప్పుడల్లా ఐ యూస్ టు థింక్ లైక్ ఎప్పుడు వెళ్తాను, శివయ్య నన్ను ఎప్పుడు రప్పించుకుంటాడు అని ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ అనమాట. సో ఫైనల్గా 2022లో నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. సో యాక్చువల్గా నేను వాయిస్ మాట్లాడాను, బట్ అక్కడ వర్క్ అది జరుగుతుంది కదా, సో క్రెయిన్ వాయిస్ ఎక్కువ ఉంది. అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అనేది అయితే ఇస్తున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ వ్యూ అండి. మొత్తం చుట్టూ వేలంగిరి మౌంటైన్స్ అనమాట. సో ఎటు సైడ్ చూసినా ఫుల్ మౌంటైన్ వ్యూ, సూపర్ వ్యూ అందన్నమాట. అండ్ ఇక్కడ చూడాల్సినవి ధ్యానలింగం, లింగభైరవి, సూర్యకొండ, నాగశ్రైన్, నంది ఇది, అండ్ అలాగే నెక్స్ట్ త్రిమూర్తి ప్యానల్. ఇవైతే అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అనమాట. సో ఇక్కడ బస్ టైమింగ్స్ అయితే ఉన్నాయండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఫ్రమ్ హియర్ టు కోయంబత్తూర్ అయితే ఉంటాయన్నమాట. సో అలా వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ బస్ వచ్చేటప్పటికి 9:30 ఏమో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ లేజర్ షో ఉంటుంది కదా, సో లేజర్ తర్వాత మనం బస్ అయితే ఎక్కేసేయచ్చు. అండ్ దిస్ ఇస్ ద వ్యూ అనమాట. సో చుట్టూ కొండలు, వేలంగిరి మౌంటైన్స్ అంటారు కదా, సో ఆ కొండల మిడిల్లో అయితే ఇలా మన శివుడి స్టాచ్యూ అయితే ఉందండి. అసలు చూడ్డానికి అయితే అట్లా 2 కళ్ళు సరిపోలేవు అంటారు కదా, సో అలా అనిపించింది నాకైతే. ఆ వ్యూ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా బాగా అనిపించింది. అండ్ వెళ్తుంటే లైట్గా డ్రిజిల్ అవుతుండే, ఓ మేబీ ఇట్ మే రెయిన్ అనుకున్నాము, బట్ లేకుండే. సో దిస్ ఇస్ ద బ్యాక్ వ్యూ అనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంటే లైక్ ఎప్పుడెప్పుడు ఫుల్ వ్యూ చూస్తామా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, సో ఇట్ వాజ్ లైక్ దాట్. సో వెనకాల నుంచి అయితే ఇలా ఉందండి వ్యూ అయితే. అండ్ మేము వెళ్ళినప్పుడు ఏంటి అంటే సమ్ వర్క్ అయితే జరుగుతుంది, లైక్ పెయింట్ సంథింగ్ అలాంటిది. సో ఒక 2 క్రేన్లు అయితే అలా పెట్టి ఇంకా వర్క్ అయితే అవుతుందన్నమాట. సో ఇంకా ఫొటోస్లలో వాటిలలో కొంచెం ఏంటి అంటే అలా ఆ క్రెయిన్లు 2 కొంచెం వచ్చాయి. సో అవి లేకుండా ఉంటే మొత్తం క్లియర్గా ఉండేదేమో అన్న ఒక చిన్న ఫీలింగ్. అండ్ ఇక్కడ చాలామంది జనాలైతే ఉన్నారండి. చాలామంది అయితే వస్తున్నారు ఈషా ఫౌండేషన్కి, లైక్ సాధన చేయడానికి ఆర్ ఎల్స్ విజిట్ చేయడానికి అండ్ అలా అనమాట. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద శివుడు. సూపర్ వ్యూ ఉందండి. అండ్ అంటే చూస్తుంటే ఇంకా చూడాలి అన్న ఫీలింగ్ వస్తుంది. లైక్ మురుదేశ్వర్లో శివుడు ఉంటాడు కదా పెద్దగా, సో ఇక్కడ చూస్తుంటే కూడా సేమ్ అదే ఫీలింగ్. ఐ వాజ్ రియలీ హ్యాపీ అనమాట. అండ్ లేటర్ ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇలా బుల్లక్ కార్ట్లా ఉంటుంది. సో ఆ బుల్లక్ కార్ట్ దాంట్లో అయితే మేము అక్కడి నుంచి ఆ స్టాచ్యూ నుంచి ఇక్కడ నాగాశ్రైన్ లైక్ ధ్యానలింగం, లింగభైరవి ఉంటుంది కదా, అవన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళడానికంటే ఇలా వచ్చామన్నమాట. ఒక 200 meters అయితే ఉంటుందండి. సో వాక్ చేయడం అంటే కొంచెం అంటే ఆల్మోస్ట్ ఫుల్ ట్రావెల్ చేసేసి వెళ్ళాం కదా, సో కొంచెం టయర్డ్గా అనిపించింది. అలా అని చెప్పేసి ఇలా ఇంకా బుల్లక్ కార్ట్లా ఉంటుందన్నమాట. సో ఇది పర్ పర్సన్ లైక్ 20 రూపీస్. సో ఇంకా అలా మనం టికెట్ తీసేసుకొని ఇంకా అక్కడి వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్ అవి అన్నీ అయితే ఉన్నాయన్నమాట. చాలా అయితే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ లేటర్ ఇప్పుడు ఇది ధ్యానలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే మన మొబైల్ అండ్ పర్సెస్ కూడా పెద్ద పెద్దవి ఉంటే అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఆఫ్టర్ దిస్ పాయింట్ మనకి మొబైల్ అయితే ఐ మీన్ వీ కాంట్ యూజ్ ఇట్ అండ్ వీ కాంట్ టేక్ ఇట్ అనమాట. అండ్ ధ్యానలింగం అయితే ఇలా ఉంటుందండి. అస్సలు సూపర్ ఉంటుంది లోపల ధ్యానలింగం వ్యూ అయితే. అంటే కూర్చొని అక్కడ మెడిటేషన్ చేస్తుంటే అయితే ఇట్స్ రియలీ సో పీస్ఫుల్. అండ్ అలాగే లింగభైరవి అమ్మవారిది కూడా ఉంటుంది. అసలు చాలా
అంటే ఇట్లా పాజిటివ్ వైబ్స్ అంటారు కదా! సో, అలా ఉన్నాయి. అండ్ అక్కడ వాలంటీర్ చేసేవాళ్ళు గూడా లైక్ ఎంత కామ్‌గా అంటే ధ్యానలింగం వెళ్ళిన దగ్గరైతే మనకు ఓన్లీ ఇట్లా వాటర్ పోసే సౌండ్ తప్ప ఇంకేది అయితే వినిపించదు. అండ్ అక్కడ మెడిటేట్ చేస్తే గూడా ఇట్స్ లైక్ ఫుల్ ఇట్లా రిలాక్సేషన్ అంటారు కదా! సో, అలా అయితే అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే అలా కూర్చొనైతే మేమక్కడ అంటే మెడిటేషన్ అలా అయితే చేసామనమాట. ఇంకా లోపల సెల్ అలౌడ్ లేదు కాబట్టి వి కాంట్ షూట్ ఇట్. అండ్ ఇట్లా మన ప్రోగ్రామ్స్ భైరవి సాధన, ఇన్నర్ ఇంజినీరింగ్, భావస్పందన ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. అండ్ ఆ కాటేజెస్ కూడా ఉంటాయి. లైక్ మనం ప్రయర్ బుక్ చేసుకుంటే లోపలికైతే వెళ్ళొచ్చనమాట. సో, అలా అయితే ఉన్నాయి. అండ్ చంద్రకుండ, సూర్యకుండ కూడా ఉన్నాయి. అసలు వాటర్ అయితే ఫుల్ కూల్ ఉన్నాయి. అండ్ చంద్రకుండ వచ్చేటప్పటికి లేడీస్‌కి అండ్ సూర్యకుండ వచ్చేటప్పటికి జెంట్స్ అనమాట. అండ్ లేటర్ ఆ నాగా ష్రైన్ అండ్ త్రిమూర్తి ప్యానెల్ ఉంది. అండ్ ఈవెన్ రెస్టారెంట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట అక్కడ లోపల మనకి. సో, ఇక ఫుడ్‌కి వాటికి కూడా ఏమి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అయితే అలా ఒక 20 డేస్ అక్కడ ఉండాలి. అది ఇంకా సూపర్బ్ అనిపిస్తది. అండ్ లేటర్ ఒక 2, 3 అవర్స్ పట్టిందండి తిరగడానికి. అండ్ ఆ తర్వాత ఇక్కడ 7:20కి ఆ టైంకి మనకి లేజర్ షో అయితే ఉంటుంది. ఆ రోజు పౌర్ణమి అనమాట. సో, ఇంకా లేజర్ షోకి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడ వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా సేమ్ మళ్ళీ అదే బుల్లెట్ కార్ట్‌లో వచ్చామనమాట. అండ్ రాత్రి ఇలా శివుడు అండ్ అక్కడ పౌర్ణమి చంద్రుడు అనమాట. అసలు వ్యూ అయితే చాలా సూపర్బ్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! చాలామంది లైక్ వెయిటింగ్ అనమాట. ఫుల్ అంటే ఇట్లా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అన్నట్టుగా ఉంటుంది కదా! చాలామంది అయితే ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ ఈ లేజర్ షో చూడడానికి కూడా లైక్ అప్పుడు వచ్చారనమాట. లోపల చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అసలేం తెలీదు. కానీ లోపలైతే చాలా బాగున్నాయండి. ఆ డెకరేషన్స్ కానీ, అవి గానీ. అండ్ లేటర్ ఈ లేజర్ షో స్టార్ట్ అయిపోయింది. అసలు చూడ్డానికి సూపర్ అనిపించింది. అంటే ఆఫ్‌కోర్స్ ఆన్‌లైన్‌లో చూసాము. బట్ ఆన్‌లైన్‌లో చూసిన దానికి, అక్కడికెళ్ళి కూర్చొని చూసిన దానికి ఆ ఫీలింగ్ అసలు ఆ వైబ్ ఈజ్ లైక్ డిఫరెంట్ వైబ్ అనమాట. ఇంకా లాస్ట్‌లో ఇట్లా అర్ధనారీశ్వరుడి రూపం అయితే వస్తుంది. అండ్ మిడిల్‌లో ఇట్లా ఎక్స్‌ప్లనేషన్స్ అవన్నీ ఉంటాయండి. సో, అంటే మళ్ళీ పైరసీ కంటెంట్ కింద వస్తుంది కదా అని చెప్పి నేనైతే అది పెట్టట్లేదు. సద్గురు దాంట్లో వీడియోస్ అయితే ఉంటాయి చెక్ చేయండి. అండ్ దట్ ఈజ్ మూన్ అనమాట. అక్కడ మూన్ అండ్ శివయ్య అక్కడ చంద్రుడు అట్లా తలపైన ఉంటుంది కదా! నెలవంక టైప్‌లో ఉంటుంది. సో, అది అండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఇలా బ్లూ కలర్‌లో అయితే ఆహ్, అట్లా పెట్టేశారనమాట శివుడిది బ్లూ కలర్. ఇది ఫస్ట్‌లోనేమో బ్లాక్ ఉండే. అండ్ లేటర్ లేజర్ షో అయిన తర్వాత ఇలా బ్లూ కలర్‌లో అయితే మనకి కనిపిస్తుందనమాట శివయ్య. సో, ఇంకా లేజర్ షో అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ 8 అలా అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనకి చెప్పాను కదండీ బసెస్ ఉంటాయి అని చెప్పి చాలా ఉంటాయి. సో, ఇంకా అలా బసెస్‌లో వెళ్ళిపోవచ్చు. అండ్ లేదు అంటే ఇంకా క్యాబ్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ యూబర్ ఈజ్ అవైలబుల్. అండ్ దిస్ ఈజ్ అంటే నైట్ వ్యూ అనమాట ఎంట్రీ అప్పుడు. మార్నింగ్ వెళ్ళేటప్పటికి మేము వేరే సైడ్ నుంచి వెళ్ళాము. సో, ఐ కుడ్ నాట్ షూట్ దిస్. బట్ ఈవినింగ్ మాత్రం అక్కడి నుంచి వచ్చేసామనమాట బయటకి. సో, ఐ కుడ్ షూట్ ఇట్ అనమాట. అండ్ ఇక్కడ శివుడిది ఇది కూడా ఉంది. అండ్ లేటర్ ఇంకా ఇక్కడే ఇంకా లైట్‌గా స్నాక్స్ అయితే చేసేసాం అనుకుంటా. స్నాక్స్ చేసేసి అయితే ఇంకా రూమ్‌కెళ్ళాము. సో, వెళ్ళే దారిలోనే ఒక హోటల్ చూసుకొని కొంచెం ఫుడ్ అది తీసుకున్నామనమాట. తీసుకొని రూమ్‌లోకెళ్ళేసి ఇంక తినేసాము. అండ్ భోగి రోజు కదా! సో, ఐ వాజ్ నాట్ దేర్. కాకపోతే నేను ముందు రోజు అలా మంచిగా అయితే ముగ్గయితే వేశాను. చిన్న ముగ్గు. అంటే పండక్కి ఉండట్లేదు కదా అని చెప్పేసి అయితే మంచిగా ఫస్ట్ రోజే వేసేసాను. అదొక వైబ్, ఒక హ్యాపీనెస్ అంటారు కదా! సో, అలా. అండ్ ఇదైతే నేను ఒకటి క్రియేట్ చేశాను లైక్ జర్నల్. 'ఆనంద్' మూవీ ఎంతమంది చూసారు? నాకైతే చాలా ఇష్టమండి. ఆల్మోస్ట్ ఒక 100 సార్లు చూసుంటాను. అండ్ రూపా క్యారెక్టర్ అయితే చాలా బా అనిపిస్తది. సో, సింపుల్‌గా అలా చిన్న జర్నల్‌లో అయితే ఇలా చేశాను. అంటే 'ఆనంద్' అంటే ఇట్స్ లైక్ మంచి కాఫీ లాంటి సినిమా అనేది దాని క్యాప్షన్ గదా! సో, జస్ట్ అలా ఫోటోలు తీసేసి జనరల్‌గా చేస్తుంటాం కదా! జర్నల్ అలా చేశాను. అండ్ లేటర్ ఇదొకటి ఇది కూడా నాకు చాలా బా నచ్చింది. లైక్ ఇలా ఫ్లవర్స్ అంటే విండో ఫ్లవర్స్ అలా కొంచెం సింపుల్‌గా అలా ఎప్పుడైనా ఇలా టైమ్ పాస్ కాకపోతే ఇలాంటివి అలా ట్రై చేస్తుంటాను. సో, థాట్స్ ద వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇంకో ట్రావెల్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బాయ్.